డెలివరీ తర్వాత హెయిర్ లాస్ అనేది ఎలా ప్రివెంట్ చేయొచ్చు, ఎటువంటి జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి, ఏ సప్లిమెంట్స్ అనేవి యూస్ చేయాలి డిస్కస్ చేద్దాం. సో బేసిక్ గా ప్రెగ్నెన్సీ పీరియడ్ లో హెయిర్ లాస్ అనేది చాలా తక్కువగా అవుతుంది. ఎందుకు అని అంటే మన బాడీలో పెరిగే హార్మోన్స్ వల్ల, లైక్ ఈస్ట్రోజన్ కానీ ప్రొజెస్ట్రాన్ కానీ ఇట్లాంటి హార్మోన్స్ వల్ల ఏంటంటే మనకి హెయిర్ లాస్ అనేది అసలు అవ్వదు. యూజువల్ గా చాలా మందికి 90% ఆఫ్ ద కేసెస్ ఒక్క హెయిర్ కూడా డైలీ ఒక సింగిల్ స్ట్రాండ్ ఆఫ్ హెయిర్ కూడా లాస్ అవ్వని వాళ్ళు కూడా ఉంటారు. సో ఏంటంటే ప్రెగ్నెన్సీ మొత్తం మనకి పెరిగే ఈ హెయిర్ మొత్తము యూజువల్ గా ఆఫ్టర్ డెలివరీ అనేది ఊడిపోవడం జరుగుతుంది. బట్ ఏంటి అంటే ఆ ఊడిపోయింది మళ్ళీ రీప్లేస్ అవుతుంది. బట్ ఏంటంటే ఊడిపోవడం అనేది కంపల్సరీగా అవుతుంది. ఎందుకు అని అంటే డెలివరీ తర్వాత ఈ హార్మోన్స్ అనేవి సడన్ డౌన్ ఫాల్ అవుతాయి కాబట్టి మనకి హెయిర్ లాస్ అనేది యూజువల్ గా మనం 6 weeks to 4 months ఆ టైంలో మనకి ఈ హెయిర్ లాస్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో ఇది మనం ప్రివెంట్ చేయాలి అని అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సో యూజువల్ గా ఏంటి అని అంటే బయోటిన్ సప్లిమెంట్స్ అనేవి మనము రెగ్యులర్ గా డైలీ ఒక క్యాప్సూల్ అనేది తీసుకుంటే అది మన హెయిర్ లాస్ అని ప్రివెంట్ చేస్తుంది. మొత్తానికి ప్రివెంట్ చేయకపోయినా చాలా వరకు కంట్రోల్ అవుతుంది, ఉన్నదన్న మెయింటైన్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ప్రెగ్నెన్సీ తర్వాత ఐరన్ కాల్షియం సప్లిమెంట్స్ అనేవి కూడా చాలా మంది తీసుకోవడం ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. సో ప్రెగ్నెన్సీలో తీసుకునే జాగ్రత్తలన్నీ ఆఫ్టర్ డెలివరీ తీసుకోవాలి. ఎందుకంటే బేబీ పనిలో బిజీ అవ్వడం కానీ, మెంటల్ స్ట్రెస్ కానీ, ల్యాక్ ఆఫ్ స్లీప్ వల్ల కానీ, సో వీటిపైన కాన్సన్ట్రేషన్ ఉండదు కాబట్టి సో మనకి కాల్షియం ఐరన్ సప్లిమెంట్స్ కూడా తీసుకోవడం అంతే ఇంపార్టెంట్.